రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇటీవలే రామోజీరావు ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కేంద్రం తరపున రామోజీరావు మృతికి సంతాపం తెలపాలని మోదీ సూచించారని నిర్మలా వెల్లడించారు. రామోజీ కుటుంబానికి సంతాప సందేశం అందించాలని చెప్పారన్నారు. రామోజీరావు మరణం తెలుగు జాతికి చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ సార్బన వారి సార్బన ఇక్కడ వచ్చి కండోలెన్సెస్ ఇవ్వడానికి ఒక కుటుంబస్తులతోటి మాట్లాడి వారి కండోలెన్స్ మెసేజ్ ఒకటిని ఇక్కడ వాళ్ళతోటి షేర్ చేసుకోమని నన్ను పంపించారు. నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను. రామోజీరావు గారు కాంట్రిబ్యూషన్ గురించి వారికి బాగా తెలుసు. మొన్న రాత్రి కూడా వారు హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. కుటుంబస్తులకి ప్రధానమంత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇది ఒక పెద్ద మన అందరికీ కూడా ఒక శోకమైన సందర్భం. వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. నీళ్లు ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు నన్ను కేంద్ర ప్రభుత్వ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.